ఈరోజు నేను ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపని ఇలా ఈ షేప్‌లో కట్ చేసుకున్న బంగాళదుంపలో 2 స్పూన్ వెనిగర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బంగాళదుంపల్ని కుక్ అవ్వడం ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఒక బంగాళదుంపని ఒక 15 మినిట్స్ ఉడికించిన తర్వాత తీసి చేత్తో ఇలా బ్రేక్ చేస్తే అది బ్రేక్ అయితే చాలండి. మెత్తగా పేస్ట్ లాగా అస్సలు అవ్వకూడదు. అలా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా అవుట్ చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచాలండి. దానివలన అందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిన బంగాళదుంపల్ని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంలో ఉన్నట్టు చూసుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల మాత్రమే అన్ని వైపులా ప్రాపర్గా కుక్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేయాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.